మా మామయ్య మమ్మల్ని వదిలి 4 సంవత్సరాలు పూర్తయింది. మా మామయ్య సెకండ్ కోవిడ్ అప్పుడు ఇంకా కోవిడ్ వచ్చింది తనకు. ఇంట్లో అయితే ఎవరికి చెప్పకుండా తనలో తను లోపల చాలా ఫీల్ అయిపోయి చాలా బాధైపోయింది. ఇంకా కోవిడ్ అనేది లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం బాగా అవుతుందనేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్తే పాజిటివ్ అనేది చూపించింది. పాజిటివ్ చూపిస్తే ఇంకా మేమైతే హైదరాబాద్కి అయితే తీసుకొచ్చాము. హైదరాబాద్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ అయితే చాలా హాస్పిటల్లో అడిగాము. అడిగితే ఒక్క హాస్పిటల్ అయితే మాకు ఒక రోజుకి 1 lakh అవుతుందంటే సరేలే అయినా సరే మేము కడతామని చెప్పాము. అయినా వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉంది. పల్స్ రేట్ అనేది అస్సలు లేదు, మొత్తం పడిపోయింది. బ్రీతింగ్ ప్రాబ్లము, దాంట్లో నిమోనియా కూడా ఉంది, నాకు లంగ్స్ ప్రాబ్లం కూడా ఉంది. లాస్ట్ స్టేజ్లో ఉండు, ఏ రోజు ఏమవుతుంది అనేసి చెప్పలేము అనేసి గాంధీ హాస్పిటల్కి అయితే ఇంకా రాసి పంపించారు మాకు. ఇంకా ఆ రోజు నైటే మేము గాంధీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. గాంధీ హాస్పిటల్కి వెళ్తే 3 days మంచినే రికవరీ అయ్యిండు. 3 days తర్వాత ఇంకా తను వాష్రూమ్స్ కానీ వెళ్తుంటే అక్కడ స్లిప్ అయి పడి ఇంకా భయపడిపోయి ఇంకా ఐసీయూలో అయితే తనకు అడ్మిట్ చేశారు. ఇంకా ఐసీయూలో అయితే నిమిషానికి ఒక్క చనిపోతున్నారు. ఆ భయంతో ఇంకెక్కువ ఈయనకు బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడము, అలా తను 9 days హాస్పిటల్లో ఉండి ఇంకా మమ్మల్ని అయితే వదిలి వెళ్ళిపోయాడు. ఆ 9 days తర్వాత ఇంకా హాస్పిటల్ ఇయ్యమని చెప్పారు. ఇంకా సరే అనేసి మేము వీళ్ళతో మాట్లాడేసి రిక్వెస్ట్ చేసి ఇంకా బాడీని అయితే డైరెక్ట్ మేము మా పొలం దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. చాలా బాధాకరం. అయితే ఇలాంటి రోజు అనేది వస్తుందా అనేసి నేనైతే అస్సలు అనుకోలేదు. అసలు ఎవ్వరు రాలేదు, చెయ్యలేదు. ఇంకా మేము ఒక 4 members జేసీబీతోని గుంత తీసుకొని ఇంకా మా మామయ్యకి అయితే గుంతలో పూజ చేసి మేము 4 members చేసాము. ఇంకా విలేజ్ వాళ్ళైనా చుట్టాలైనా ఎవ్వరు రాలేదు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ కదా, ఎవరు రాకూడదు చేయకూడదని కొందరే వచ్చారు. వచ్చినా కూడా ఒక 1/2 kilometer దూరం నుంచి అలా చూశారు. వాళ్ళు ఏం చూసారో ఏమో కానీ కనిపించినట్టు, ఎందుకంటే మొత్తం ప్యాక్ చేసి వచ్చారు కాబట్టి. ఇంకా మా మామయ్యకు అందరికీ ఫుడ్ పెట్టాలంటే తనకు చాలా ఇష్టం అన్నమాట. ఎవరు ఇంటికి వచ్చినా ఎవరు ఎక్కడున్నా ఫస్ట్ తిన్నారా లేదా అనేది కడుపు నిండా ఫుడ్ అయితే పెడతారు. ఇంకా మా మామయ్య చనిపోయిన రోజు మేము ఒకటే డిసైడ్ అయ్యాము, గాంధీ హాస్పిటల్లో చనిపోయాడు కాబట్టి గాంధీ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం మాకు తోచినంత ఫుడ్ అనేది పంచిపెట్టాలనేసి అనుకుంటున్నాము. ఇంకా ప్రతి సంవత్సరం అయితే మేము ఈ తేదీనే ఈ రోజునైతే ఫుడ్ అనేది ఖచ్చితంగా డొనేట్ అనేది చేస్తాము. అక్కడ మా తరపున మాకు ఎంత తోచిందో అంత మేము తిన్న దాంట్లో కొద్దిగా పెట్టాలని డిసైడ్ అయిపోయి ఈ రోజైతే మేమైతే ఫుడ్ డొనేషన్ చేసినాము. అన్నము, వంకాయ కర్రీ, సాంబారు, వాటర్ ప్యాకెట్స్ 2 వాటర్ ప్యాకెట్స్, అన్నము, వంకాయ కర్రీ, సాంబార్ అనేసి ఇలా ప్యాకింగ్ చేసాము. ప్యాకింగ్ చేసేసి ఇంకైతే గాంధీ హాస్పిటల్ దగ్గరికి అయితే బయలుదేరిపోతాం అన్నమాట. ఇలానే చేస్తే బాగుంటుందా, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. రైస్ అయితే బాగుంటుందా, ఇంకేమన్నా లెమన్ రైస్ అలా ఏంటిది అనేది చెప్పండి. మీకు తోచినంత మీకు ఏమన్నా సహాయం చేయాలనుకుంటే డబ్బులు వేస్ట్ చేయకుండా గాంధీ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళండి. అక్కడ భోజనాలు అయితే ఖచ్చితంగా పెట్టండి. చూడండి, మేమైతే కార్లో తీసుకెళ్ళి డిక్కీ ఓపెన్ చేయగలం ఎంతలా ఎగబడుతున్నారంటే చాలా ఎగబడ్డారు. అసలు మేము తీసుకెళ్ళిన 50 ప్యాకెట్స్ అసలు 1 minute అయిపోయింది. చాలా పాపం ఏడుస్తున్నారు కొందరు, ఫుడ్ దొరకలేదనేసి. చాలా అంటే చాలా బాధ అనిపించింది మాకైతే. ఇంకా ఉన్నదైతే మేమైతే పంచి పెట్టేసి ఇంకా విలేజ్కి అయితే బయలుదేరాము. మరి నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు తోచినంత సహాయము మీరు కూడా చేస్తారని కోరుకుంటున్నాను.